జయకుమార్ గారు, ఇప్పుడు మీరు సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి, అవును. రిస్కుల గురించి, రిస్కీ షాట్ల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. అవునవును. అందుట్లో మీరు చేసిన సినిమాల్లో కొన్ని మచ్చుకి చెప్తాను ఒకటి. ఆ! ఉన్నాయా? రిస్క్, ఆ! రిస్క్ లేకపోతే జీవితంలో పైకి రారు ఎవరు. హ్మ్. అయితే ఆ రిస్క్ మరీ భయంకరంగా ఉంటే ఇబ్బంది. హ్మ్. హ్మ్. అది ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే 'ప్రేమించి పెళ్ళాడు' అనేటటువంటి సినిమాలో ఫస్ట్ హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. ఫస్ట్ సినిమా హీరోగా. హీరోగా ఫస్ట్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు. హీరోగా. ఆ! రామోజీరావు గారు నిర్మాత, ఆ! పెద్ద వంశీ గారు డైరెక్టరు. మేము పట్టిసీమలో షూటింగు. హ్మ్. ఆ పట్టిసీమలో ఎక్కడ షూటింగు పెట్టాడు వంశీ గారు? పాపికొండల మధ్యన పెట్టాడు. ఓహ్! గోదావరి ప్రవహిస్తూ, ప్రవహిస్తూ అంత విశాలమైంది. పాపికొండల దగ్గరికి వెళుతూ చాలా నేరో అయిపోతుంది. ఆ! అక్కడ లోతు ఎక్కువ. ఓహో! 3 ఏనుగుల లోతు ఉంటుందంట. అక్కడ హుహు. వాళ్ళు చెప్పటం అక్కడ. హ్మ్. అక్కడ మొసళ్ళు కూడా ఉన్నాయంట. అక్కడ షూటింగ్ పెట్టాడు వంశీ గారు. ఆ! పంట మీద విలువ. క్రేన్ తీసుకొచ్చాడు. ఆ! క్రేన్ తీసుకొచ్చి ఆ క్రేన్ మీద హీరో, హీరోయిన్లు షాటు. ఆహా! క్రేన్ మీద కెమెరా. కెమెరా ముందు ఒక ప్లాంక్ ఒకటి తగిలించారు. హ్మ్. ఎంవి రఘు గారు కెమెరా. అవును. ఆ చెక్క మీద రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ వాళ్ళిద్దరూ ఒక అభినయంలో ఉంటారు. అక్కడ క్రేన్‌తో 360 డిగ్రీస్ యాంగిల్‌లో షాట్ తీశాడు ఆయన. ఓహ్! హ్మ్. భానుప్రియకి కాస్త ఈతొచ్చునేమో గానీ, హ్మ్. రాజేంద్ర ప్రసాద్‌కి ఈత రాదు. మరి ఏమన్నారా ఆయనప్పుడు? ఆ! ఆ ఏమన్నా స్లిప్ అయ్యి నీటిలో గాని పడితే మాత్రం మొసలికి ఆహారం అవటమే. అంత భయంకరమైనటువంటి రిస్కీ షాట్ తీశాడు వంశీ గారు. హ్మ్.